నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి అను మై బేబీ హాస్పిటల్ నుండి ప్రముఖ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుష కత్తుల గారి వారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. నమస్తే అనుష గారు, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ అనుష, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని. డాక్టర్ గారు, అసలు కాంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి మేడం? పిల్లల్లో పుట్టుకతో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ వాటిని కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటామండి. ఇవి లైక్ బేబీ అంటే పిండం దశ నుండి ఏర్పడే లైక్ హార్ట్ ఏర్పడే టైంలోనే ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇవి మామూలుగా గుండె పనిచేసే సాధారణ విధానాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి మామూలుగా లైక్ ఒక 100 మంది పుట్టే శిశువుల్లో ఒకరు ఆర్ ఇద్దరు పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ గుండె సమస్యలను చూసుకుంటే మనం బేబీ పుట్టక ముందే ప్రెగ్నెన్సీ స్కానింగ్ లో గుర్తించవచ్చు అంటారా? అలాగే ప్రెగ్నెన్సీలోనే ఇటువంటి గుండె సమస్యలకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారా తల్లికి? అంటే ప్రెగ్నెన్సీ మామూలుగా మనం ఆబ్స్ట్రిక్ స్కాన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలను గుర్తించవచ్చు. కానీ వీటి కోసం స్పెసిఫిక్గా అంటే ఫీటల్ ఎకోకి ట్రైన్ అయిన డాక్టర్స్ లైక్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కానీ లేకపోతే గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, స్పెసిఫిక్గా ఫీటల్ ఎకోకి ట్రైన్ అయిన వాళ్ళు ఇవి గుర్తించడం ఈజీ అవుతుంది. ఈ ఫీటల్ ఎకో అనేది మామూలుగా మనం గర్భిణీ స్త్రీలకి 20 వారాలు అంటే ఒక 5 నెలల టైం అప్పటి నుంచి వాళ్ళకి 5 నెలలు నిండినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. దీనిలో మ్యాక్సిమం మనం చూసే కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అన్ని గుర్తించవచ్చు. కానీ దీంట్లో కూడా లైక్ 1 to 2% మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, పిల్లల్లో అసలు గుండె సమస్యలు చూసుకుంటే ఎందుకు వస్తాయంటారు? ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి రీజన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందంటారు మేడం? అంటే స్పెసిఫిక్గా ఈ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటే పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు ఎందుకు వస్తాయని ఎక్కడ స్పెసిఫిక్ రీజన్స్ అంటూ గుర్తింపబడలేదు. దానికి లైక్ కొన్ని కారణాల వల్ల వాటి ఛాన్సెస్ అంటే రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవేంటంటే మనం జనరల్గా పిల్లల్లో చూసే క్రోమోజోమల్ అంటే జన్యుపరమైన వ్యాధులు అంటే కుటుంబ పరంగా హెరిడిటరీగా వచ్చే వ్యాధుల్లో ఈ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు మనం ఎక్కువగా చూసేది లైక్ సిండ్రోమ్స్. కామన్గా చూసేది డౌన్ సిండ్రోమ్లో బేబీస్కి మనం హార్ట్ డిఫెక్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళలో లైక్ ఎదుగుదల లోపం కూడా ఉంటుంది. ఇంకా తల్లులకి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు ఈ హార్ట్ డిఫెక్ట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తల్లులు ఏమైనా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల లైక్ కామన్గా వచ్చేవి లైక్ స్టాటిన్స్ కానీ రెటినాల్, మొటిమల్కి వాడే క్రీమ్స్, టాబ్లెట్స్ వల్ల కూడా ఈ హార్ట్ డిఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా తల్లికి డయాబెటీస్ టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు, షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు ఈ హార్ట్ డిఫెక్ట్స్ పుట్టే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా లైక్ మద్యపానం, ధూమపానం చేసే తల్లుల్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మనం ఎక్కువగా కామన్గా చూసేవి లైక్ ఈ జెనెటిక్గా వచ్చేవి. స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఇప్పటి వరకు ఏమీ వాటికి కనుగొనలేదు. ఓకే డాక్టర్ గారు, మిర్యాలగూడ నుంచి సైదుల్ గారు కాల్ చేస్తున్నాను, మాట్లాడదాం మేడం. నమస్తే సైదుల్ గారు. సరే. హలో. హలో సైదుల్ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. హలో మాట్లాడండి సైదుల్ గారు. డాక్టర్ చెప్పండి సైదుల్ గారు, నాకు వినిపిస్తుంది. హలో మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం చెప్పండి. మేడం గారు హలో.
మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మేడం. మిర్యాలగూడ. హలో, చెప్పండి. మిర్యాలగూడ. మేడం గారు. ఓకే డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, పిల్లల్లో చూసుకుంటే ఈ విధమైన గుండె సమస్యలు ఉన్న వారికి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపించే అవకాశం ఉందంటారు? అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు మేడం చిన్న పిల్లలు? అంటే ఈ గుండె సమస్యలు ఉన్న పిల్లల్లో లైక్ డిఫరెంట్గా ఉంటాయి సిమ్టమ్స్. ఫస్ట్ మనం నవజాత శిశువుల్లో చూసుకుంటే వేరుగా ఉంటాయి, పిల్లల్లో వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం నవజాత శిశువుల్లో అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ గుండె సమస్యలు ఉండడం వల్ల హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వేగంగా ఊపిరి తీసుకోవడం, రెస్పిరేటరీ రేట్ అనేది ఎక్కువ అవ్వడం, ఇంకా ఎక్కువ ఆయాసపడడం, పాలు తాగడానికి ఇబ్బంది పడడం, పాలు తాగేటప్పుడు ఎక్కువ చెమటలు పట్టడం, ఇంకా పాలు ఆగి ఆగి తాగడం. దీన్నే మనం సక్ సైకిల్ అంటాము. అంటే పిల్లలు పాలు తాగడం, మధ్యలో రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ తాగడం అలా ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు మామూలుగా పిల్లలు అయితే లైక్ 15 నుండి 20 నిమిషాల్లో పాలు తాగుతారు ఒకేసారి. కానీ ఈ పిల్లలు ఎక్కువసేపు తీసుకుంటారు, లైక్ ఒక అరగంట నుంచి గంట సేపు స్లోగా పాలు తాగడంలో ఇబ్బంది. ఇంకా బరువు కూడా పెరగడం సరిగా ఉండదు, లైక్ ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటారు, ఎదుగుదల సరిగా ఉండదు. ఇది మనం అప్పుడే పుట్టిన పిల్లల్లో లైక్ నవజాత శిశువుల్లో చూసే లక్షణాలు. ఇవి ఎందుకు వస్తాయంటే మనం ఎక్కువగా చూసే హోల్స్, హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు, లైక్ సెప్టల్ డిఫెక్ట్స్, ఏఎస్టీ, విఎస్టీ, పీడిఏ అంటాం కదా, అవి ఉన్నప్పుడు హార్ట్లో లైక్ హార్ట్ నుంచి ఊపిరితిత్తులకి పంప్ అయ్యే బ్లడ్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే సిమ్టమ్సే ఇవన్నీ. మనకి హార్ట్ రేట్ పెరగడం, రెస్పిరేటరీ రేట్ పెరగడం, ఆయాసపడడం, ఇవన్నీ మనం ఎక్కువ చూసేవి. ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో లైక్ హార్ట్లో హోల్స్ ఉన్నప్పుడు, వేరే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి రికరెంట్ న్యూమోనియా అంటే ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, జ్వరం రావడం, పీడియాట్రిషియన్ని కలవడం, అక్కడ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి రావడం, అడ్మిట్ అవ్వడం, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. వీళ్ళలో కూడా బరువు పెరుగుదల అనేది వాళ్ళ వయసుకు తగ్గట్టు ఉండదు. ఇవి మామూలుగా మనం చూసేవి ఏసైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, అంటే లైక్ ఎక్కువగా హార్ట్లో హోల్స్ ఉన్న పిల్లల్లో. ఇంకొక రకం ఏంటంటే బ్లూ బేబీస్ అంటాం, అంటే సైనోటిక్ హార్ట్ డిసీజెస్. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా నీలం రంగు అవ్వడం, లైక్ కాళ్ళు, చేతులు, పెదవులు నీలంగా మారడం, ఈ సైనోసిస్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇవి కామన్గా మనం చూసే లైక్ ప్రజెంటేషన్ పిల్లలు కనిపించే లక్షణాలు. ఓకే డాక్టర్ గారు, నాగర్ కర్నూలు నుంచి వెంకటస్వామి గారు కాల్ చేస్తే మాట్లాడదాం. మ్యామ్ నమస్తే వెంకటస్వామి గారు. ఓకే నమస్తే మేడం. నమస్తే మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. మా మనవానికి అది శ్వాస బాగా ఆడదు, న్యూమోనియా ఉందని అంటుండ్రు. చూపించడం రాకుండా కూడా మేడం చూపించాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి, వాయిస్ క్లారిటీ లేదండి. హలో, మా మనవానికి మేడం న్యూమోనియం. నమస్తే చెప్పండి. న్యూమోనియా ఉందని చెప్పారు మేడం. అట్లా అవునవునవును. ఎంతండి వయసు బాబుకి? హలో చెప్పండి. ఓకే డాక్టర్ గారు, వాళ్ళ న్యూమోనియా ఉందని చెప్తున్నారంటే ఏమన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని అడుగుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు మేడం? అదే 1.5 years అండి ఏజ్. లుక్స్ లైక్ మేడం. దీని గురించి మీరేం చెప్తారు? ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకోవచ్చు, ఎన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేయొచ్చు అంటారా మేడం? అంటే ఎక్కువ సార్లు లైక్ న్యూమోనియా వచ్చి అడ్మిట్ అవుతున్నాడు బాబు అంటే ఖచ్చితంగా ఒకసారి పీడియాట్రిషియన్ కలిసి ఆయన చెక్ చేసిన తర్వాత హార్ట్ సౌండ్స్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఒకసారి ఎకోకి పంపించి ఒకసారి ఈసీజీ ఎకో ఇవి చేయించి మనం ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందంటే నిర్ధారించుకోవచ్చు. కానీ ఎన్నిసార్లు ఇలా ఎక్కువసార్లు న్యూమోనియా వస్తే లైక్ ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే డాక్టర్ గారు, మీరు ఇందాక చూసుకుంటే చిన్నపిల్లల్లో గుండె సమస్యలు ఉంటే సిమ్టమ్స్ ఈ విధంగా కనిపిస్తాయని చెప్తున్నారు. సిమ్టమ్స్ అలా ఉంటే తల్లిదండ్రులకు ఆ విషయం తెలిస్తే వారు వెంటనే ఏం చేయాలంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం? ఒకసారి తల్లిదండ్రులు పిల్లల్లో ఇటువంటి లైక్ అప్పుడే పుట్టిన పిల్లల్లో కానీ మామూలుగా ఎదిగే పిల్లల్లో కానీ ఇలాంటి సమస్యలు, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు వెంటనే వారు చేయాల్సింది పిడియాట్రిషియన్ చెకప్ చేయించడం, తర్వాత పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గరికి చూపించాలండి. అంటే పిల్లల గుండె నిపుణుల దగ్గర అక్కడ టెస్ట్లు అవి చేయించాలి. చెకప్ చేయించిన తర్వాత ఈసీజీ, ఎక్స్రే, 2D ఎకో లాంటివి చేయించి మనం నిర్ధారణ చేసుకోవాలి ఎందువల్ల, లైక్ ఎటువంటి ఏ రకమైన ప్రాబ్లం ఉంది పిల్లలకి అని చెప్పి. తర్వాత దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. కొన్ని మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో మనకి ఎకో స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్న, కాంప్లికేటెడ్ హార్ట్ డిజీజెస్లో మాత్రం మనం ఇంకా సిటీ కార్డియా కానీ, యాంజియోగ్రామ్ కానీ, ఎంఆర్ఐ కానీ చేయవలసి ఉంటుంది. డాక్టర్ గారు, అసలు పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు మేడం? పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు అంటే చాలా రకాలు ఉంటాయండి. ఆల్మోస్ట్ లైక్ 50 రకాల వరకు ఉంటాయి. కానీ మనం ఎక్కువ కామన్గా చూసే హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కువగా మనం వినే పదాలు ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది అని చెప్పారు అంటారు. వాటిని మనం సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం. అంటే హార్ట్లో హోల్స్ అన్నమాట. లైక్ హార్ట్లో నార్మల్గా 4 భాగాలు ఉంటాయి, పై 2 కింద 2 భాగాలు ఉంటాయి. సో మొత్తం 4 భాగాలు. పై 2 ఏట్రియా అంటాం, కింద 2 వెంట్రికల్స్ అంటాం. పై 2 భాగాల మధ్యన హోల్ ఉన్నప్పుడు వాటిని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, కింద ఉన్నప్పుడు వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఇంకా హార్ట్లో ఉండే 2 పెద్ద రక్తనాళాల మధ్యన హోల్ ఉన్నప్పుడు దాన్ని పీడిఏ, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ అంటాం. ఇవి మామూలుగా కామన్గా మనం చూసే పిల్లల్లో హార్ట్లో హోల్స్ అంటే ఈ కేటగిరీ కింద వస్తాయి. ఇంకా రెండో రకం మనం చూసేవి కవాటాలు, అంటే వాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఒకటి ఫస్ట్ చూసేది పిల్లల్లో కోఆక్టేషన్, అంటే హార్ట్లో పెద్ద లైక్ మేజర్ రక్తనాళం, పెద్ద రక్తనాళం అయోటా, అది కిందకి మొత్తం బాడీ అంతటికి రక్తం సరఫరా చేస్తుంది. దాని వాల్లో లైక్ ఎక్కడైనా అక్కడ నారోయింగ్ కానీ లైక్ టైట్నెస్ ఉన్నప్పుడు కోఆక్టేషన్ ఆఫ్ అయోటా అంటాం దాన్ని. ఇంకా వేరే వాల్స్లో కూడా లైక్ పల్మరీ వాల్లో కానీ, అయోటిక్ వాల్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు, టైట్నెస్ ఉన్నప్పుడు వాల్వార్ స్టినోసిస్ అంటాం. పల్మరీ వాల్వార్ స్టినోసిస్ ఆర్ అయోటిక్ వాల్వార్ స్టినోసిస్. ఇంకా మనం ఫస్ట్ లైక్ మాట్లాడుకున్నప్పుడు సైనోటిక్ బేబీస్, లైక్ బ్లూ బేబీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీళ్ళలో మనకు కామన్గా కనిపించేది టెట్రాలజీ ఆఫ్ ఫాలో. అంటే ఇందులో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, అంటే కింద 2 భాగాల మధ్యన పెద్ద రంధ్రం ఉంటుంది. దాంతోపాటు పల్మరీ వాల్వార్ స్టినోసిస్, పల్మరీ వాల్ దగ్గర టైట్నెస్ అనేది ఉంటుంది. సో దీనివల్ల రక్తం అనేది మిక్స్ అయ్యి, చెడు రక్తం మంచి రక్తం మిక్స్ అయ్యి బేబీస్ సైనోటిక్గా, అంటే బ్లూగా, చేతులు అన్ని కాళ్ళు నీలంగా మారుతూ ఉంటాయి. ఇంకా ఇంకో రకం అనేది లైక్ హార్ట్లో 2 పెద్ద రక్తనాళాలు, అయోటా ఒకటి, పల్మరీ ఆర్టరీ. ఈ అయోటా పల్మరీ ఆర్టరీ ఎక్స్చేంజ్ అయినప్పుడు, ఉండవలసిన పొజిషన్ నుంచి ఎక్స్చేంజ్ అయినప్పుడు ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అంటాం. దీంట్లో కూడా మనకి సైనోసిస్ అనేది కనిపిస్తుంది, చెడు రక్తం మంచి రక్తం మిక్స్ అవ్వడం వల్ల. ఇంకొక రకం టీఏపీవీసీ, అంటే ఇందులో ఏంటంటే పల్మరీ వెయిన్స్ మనకి మామూలుగా ఎడం వైపు భాగంలో వచ్చి కలుస్తాయి, కానీ ఈ టీఏపీవీసీలో ఏంటంటే కుడివైపు వచ్చి కలుస్తాయి. దీనివల్ల కూడా మిక్సింగ్ అనేది జరిగి సాచురేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మనం ఎక్కువగా కామన్గా చూసేవి ఇవి. ఇంకా లైక్ హార్ట్ రేట్ ప్రాబ్లమ్స్, హార్ట్ రేట్లో వేరియేషన్స్, అంటే తగ్గడం పెరగడం, బ్రెడికార్డియా, టెకికార్డియా, ఎరిథ్మియాస్, ఇలాంటివి కూడా కామన్గా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, నవజాత శిశువుల్లో చూసుకుంటే గుండె సమస్య ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటారు వారిలో? నవజాత శిశువుల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే లైక్ హార్ట్ నుంచి రక్తం పంప్ చేసేటప్పుడు లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే ఊపిరితిత్తులోకి ఎక్కువ రక్తం వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులో ప్రెషర్ ఎక్కువై హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ముందుగా అనుకున్నట్టే వాళ్ళకి ఎక్కువ హార్ట్ రేట్ వేరియేషన్స్, హార్ట్ రేట్ పెరగడం,
లైక్ రెస్పిరేటరీ రేట్ పెరగడం, ఆయాసం రావడం, పాలు తాగడంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఎదుగుదల అండ్ బరువు పెరగడం కూడా అనుకున్న దానికంటే తక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, నవజాత శిశువుల్లో అసలు గుండె సమస్యలు ఎందుకు వస్తాయంటే తల్లి తీసుకునే మెడిసిన్స్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల అని చెప్తున్నారు. కొంచెం పెరిగాక పిల్లల్లో గుండె సమస్యలు ఎందుకు వస్తాయంటారు మేడం? అంటే ముందు నుంచి మ్యాక్సిమం మనం చూసే కేసెస్ అన్నీ కంజెనిటల్గా వచ్చినవే. లైక్ పుట్టినప్పుడే పిల్లల్లో లైక్ అనుకున్నట్టే హెరిడిటరీ కానీ సిండ్రోమిక్ కానీ పుట్టినప్పుడు వచ్చినవే కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్. అవి పిల్లల్లో మనం డయాగ్నోస్ చేయలేనప్పుడు కొన్ని కేసెస్లో లైక్ సరైన డయాగ్నోసిస్ లేక లైక్ గుర్తించలేక మిస్ అయిన కేసెస్లో మనం పిల్లల్లో ఇవి లేటర్ స్టేజెస్లో కనిపిస్తూ ఉంటాయి. లైక్ రికరెంట్ న్యూమోనియాస్తో, ఎల్ఆర్టీఐస్తో అడ్మిట్ అవ్వడం, అలాంటి వాళ్ళలో మనం ఇప్పుడు లేట్గా డయాగ్నోసిస్ చేసి అప్పుడు కనుగొంటాం అవి. ఓకే డాక్టర్ గారు, నల్గొండ జిల్లా నుంచి సైదులు గౌడ్ గారు కాల్ చేసిన మాట్లాడదాం. నమస్తే సైదులు గౌడ్ గారు. మేడం నమస్కారం మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. మేడం చెప్పండి. మా మిస్సెస్ మాట్లాడుతుందా? ఇవ్వండి. మేడం చెప్పండి. చెప్పండి మేడం గారు. చెప్పండి, నాకు వినిపిస్తుంది. మేడం గారు మీ సమస్య ఏంటో చెప్పండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మీ సమస్య ఏంటో చెప్పండి త్వరగా. మీ సమస్య ఏంటో మేడం గారు మా సమస్య మాట్లాడదాము బయట. డాక్టర్ గారు కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, పిల్లల్లో గుండె సమస్యలు వస్తే వాటిని ఎలా డయాగ్నోసిస్ చేస్తారో, అలాగే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటారు మేడం? అంటే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ ఎక్కువగా మనం ఇలాంటి సమస్యలు చూసిన పిల్లలు వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళడం, తల్లిదండ్రులు వెంటనే వాళ్ళకి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం, ఈసీజీ, ఎక్స్రే, 2D ఎకో చేయించడం. నెక్స్ట్ వాళ్ళు చేయాల్సింది అంటే మన ఏ టైప్ డయాగ్నోసిస్ ఏంటో తెలుసుకోవడానికి, ఈ హార్ట్ డిఫెక్ట్స్లో టైప్ ఏంటి, దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వగలం అనేది. లైక్ వీళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి తల్లిదండ్రులకి. లైక్ ఇన్ కేస్ వీళ్ళకి పుట్టినప్పుడే మనకి పిల్లల్లో ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే సర్జరీ చేసేంత వరకు మనం హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గించడానికి, అరికట్టడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఈ మెడిసిన్స్ అనేవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. ఇంకా వీళ్ళకి ఎక్కువ లైక్ పిల్లల్లో హెవీ ఎక్సర్సైజెస్ లైక్ ఎగ్జర్షన్, ఎక్కువ హెవీ యాక్టివిటీస్ అనేవి, ఎక్సర్సైజెస్ అనేవి చేయించకుండా ఉంటే బెటర్. ఇంకా లైక్ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచడం, ఇన్ఫెక్షన్స్ని ఎంత ఎక్కువ వీలైతే అంత అరికట్టడానికి ట్రై చేయాలి. ఇంకా వీళ్ళలో వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యన అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఇనిషియల్గా మనం హార్ట్ ఫెయిల్యూర్ని అరికట్టడానికి మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు. కానీ ఫైనల్గా లైక్ చిన్న హోల్స్, ఈ ఏఎస్టీ, విఎస్టీ, పీడిఎం అని అనుకున్నట్టు చిన్న హోల్స్ ఉన్నప్పుడు వాటికి అవే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ 80 to 90% క్లోజ్ అవుతాయి. ఒకవేళ క్లోజ్ అవ్వనప్పుడు ఈ హోల్స్ అనేవి కొంచెం ఎదిగాక పిల్లల్లో మనం అంబ్రెల్లా క్లోజర్ అంటే బటన్ క్లోజర్ అంటాం. ఈ బటన్ డివైస్ క్లోజర్ చేయొచ్చు. దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. తొడ నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక నరం ద్వారా లైక్ ఒక రక్తనాళం ద్వారా వెళ్ళి వెయిన్ ద్వారా వెళ్ళి డివైస్ పంపించి హార్ట్లో రిలీజ్ చేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఒక లైక్ 1 or 2 days హాస్పిటల్ స్టే ఉంటే సరిపోతుంది. ఒక్కసారి ఆ బటన్ వేసి క్లోజ్ చేశాక ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. లైక్ ఆ హోల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా లైక్ పెద్ద రంధ్రాలు ఉన్నప్పుడు, హోల్స్ ఉన్నప్పుడు వాటికి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడమే. ఇవి మనకి మామూలుగా హోల్స్ ఉన్నప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇంకా మనం అనుకున్నది లైక్ సైనోటిక్ బ్లూ బేబీస్ అన్నాం కదా, ఈ బ్లూ బేబీస్లో మనం ట్రీట్మెంట్ అనేది లైక్ 6 months to 1 year అప్పుడు సర్జరీ చేస్తాం జనరల్గా టెట్రాలజీ కేసెస్కి. వాళ్ళలో లైక్ ఈ సైనోటిక్ స్పెల్స్ అంటే సడన్గా ఎక్కువ సైనోసిస్ లైక్ బ్లూ కలర్లో నీలంగా మారడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి సైనోటిక్ స్పెల్స్ని అరికట్టడానికి మనకి
మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే మెడికల్గా లైక్ ఐరన్ కానీ, ఐరన్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి, ప్లస్ హార్ట్ రేట్ కంట్రోల్ చేయడానికి ప్రొప్రెనలోల్ అనే డ్రగ్ ఇస్తాం. ఈ మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. సర్జరీ అయ్యేంత వరకు ఇవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. వీళ్ళలో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది లైక్ నెక్స్ట్ ఆప్షన్. ఇవి కాకుండా మనకి హార్ట్ రేట్ వేరియేషన్స్ అనేవి ఉన్నప్పుడు లైక్ బ్రాడికార్డియా, టెకికార్డియా ఉన్నప్పుడు పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అనేది చేయొచ్చు. టెంపరీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ లైక్ యాంజియోగ్రామ్ పద్ధతిలోనే లైక్ పేస్ మేకర్ డివైస్ని హార్ట్లో పెట్టచ్చు. ఇంకా నెక్స్ట్ మనం కవాటాలు అంటే వాల్వ్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా, ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి కూడా లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేదు. ఈ యాంజియోగ్రామ్ పద్ధతిలోనే ఈ రక్తనాళాల నుంచి వెళ్ళి ఒక బెలూన్ అనేది పంపించి ఆ వాల్వ్ ని డైలేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మాక్సిమం అనేది ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. భాగ్య గారు ఓకే అండి. నమస్తే అండి. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో మేడం. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి భాగ్య గారు. మా పాపకి 1 year ఉంది మేడం. తను పుట్టినప్పుడే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే స్కానింగ్ తీయించాం మేడం. తీస్తే కొంచెం హార్ట్ లో హోల్ ఉందని వచ్చింది మేడం. అది మళ్ళీ చూసి హోల్ పెద్దదైతుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు ఎంత అండి వయసు బాబుకి? హలో మేడం. ఇప్పుడు బాబుకు వయసు ఎంత అని అడుగుతున్నారు డాక్టర్ గారు. భాగ్య గారు 1 year మేడం. 1 year పాప మేడం. పాప వయసు 1 year. ఏం చెప్పారండి మీకు డయాగ్నోసిస్ లో? లైక్ ఏం హోల్ అని చెప్పారు? హోల్ సైజు మేడం. ఓకే అండి. భాగ్య గారు మీరు హోల్ ఉందని చెప్తున్నారు, పుట్టినప్పుడే తెలిసింది అంటున్నారు. జనరల్గా ఈ హోల్స్ అనేవి ఏంటంటే సైజు పెరగడం అనేది జరగదు. సైజు సేమ్ అంతే కాన్స్టెంట్గా ఉంటుంది, లేకపోతే చిన్నదవుతుంది. మోస్ట్ ఆఫ్ ద లైక్ మనం చూసే కేసెస్లో పెద్దదవడం అంటూ జరగదు. బేబీ ఎదిగే కొద్దీ బాడీ సైజ్కి తగ్గట్టు ఆ హోల్ మెజర్మెంట్ అనేది చిన్నగా అవుతూ ఉంటుంది. అంటే మీరు హోల్ అన్నారు కానీ లైక్ స్పెసిఫిక్గా ఏంటో చెప్పలేదు నాకు. సో దాన్ని బట్టి నేను మీకు సలహా ఇవ్వగలను. డాక్టర్ గారు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో లేటెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇప్పుడు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో లైక్ అను న్యూరో కార్డియాక్లో పీడియాట్రిక్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది అసోసియేటెడ్ విత్ లైక్ అను మై బేబీ, అక్కడ విత్ ఐసీయూస్. ఇక్కడ లేటెస్ట్ క్యాత్ ల్యాబ్ అండ్ ఓటీస్ ఉన్నాయి. మనం అన్ని కార్డియాక్ సర్జరీస్ చేస్తున్నాము లైక్ ఫర్ ఆల్ ద కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ లైక్ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటే మనం ఇప్పటివరకు నేను డిస్క్రైబ్ చేసినవి లైక్ అంబ్రెల్లా క్లోజర్స్, డివైస్ క్లోజర్స్ అనేవి చేస్తున్నాము. ఇంకా బెలూన్ డైలటేషన్స్, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఇవన్నీ లైక్ అను న్యూరో కార్డియాక్లో మనం చేస్తున్నాం, క్యాత్ ల్యాబ్లో చేసే ఇంటర్వెన్షన్స్. ఇంకా కార్డియాక్ సర్జికల్ టీంలో లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీస్, అన్ని లైగేషన్స్, సింపుల్ ప్రొసీజర్స్ అన్ని కూడా చేస్తున్నారు. అలాగే డాక్టర్ గారు ఫైనల్ ఇక్కడ లైక్ లేటెస్ట్ టెక్నాలజీ. హార్ట్ లో హోల్స్ ఉంటే సర్జరీ తోటే నయం అవుతుందా లేకపోతే మెడిసిన్స్ తో కూడా నయం అవుతుందా మేడం? షార్ట్ గా చెప్పండి. ఓకే అండి, ఇది కామన్ గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ అండి. లైక్ కార్డియాక్ చెకప్ కి వచ్చిన పేరెంట్స్ లైక్ హోల్ ఉందని చెప్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మెడిసిన్స్ తో ట్రీట్ అవుతుందా అని. నేను ఈ క్వశ్చన్కి అయితే నో అనే ఆన్సర్ చెప్తాను. హోల్స్ అనేవి మెడిసిన్స్తో క్లోజ్ అవ్వవండి. మ్యాక్సిమం హోల్స్కి మనం మ్యాక్సిమం వాటికి అవే క్లోజ్ అవుతాయి స్పాంటేనియస్గా. లేకపోతే నేను చెప్పినట్టు లైక్ అంబ్రెల్లా క్లోజర్ చేయాలి కొంచెం చిన్న వాటికి. కొంచెం పెద్ద వాటికి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు గుండె సమస్యలు ఎందుకు వస్తాయి, చిన్నపిల్లల్లో గుండె సమస్యలు ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోనే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ స్పెషలైజేషన్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.
మరి చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.